హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ 10th డే మ్యాజిక్ ప్రాక్టీస్. మ్యాజిక్ ధూళి అందరికీ అంటే మ్యాజిక్ డస్ట్ ఫర్ ఎవ్రీవన్. మన ప్రాచీన గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే మనం ఎవరికైనా సరే హృదయపూర్వకంగా ఏది ఇచ్చినా అది మళ్ళీ 100 రెట్లై మనకి తిరిగి వస్తుందని. కాబట్టి మనం ఎవరి నుండైనా ఏదైనా పొందినప్పుడు ఆ విషయానికి వాళ్ళకి కృతజ్ఞత చెప్పడం అనేది మన కర్తవ్యం మాత్రమే కాదు, అది మన జీవిత నాణ్యతను కూడా పెంచుతుంది. కృతజ్ఞత అనేది ఒక బలమైన శక్తి. అది మనం ఎవరి వైపు పంపితే అటు వెళ్తుంది. కాబట్టి మనం ఎవరి నుండైనా ఏదైనా సహాయాన్ని పొందినప్పుడు వాళ్ళకి కృతజ్ఞత చెప్తూ మనం ఈ మ్యాజిక్ డస్ట్ని చల్లాలన్నమాట. అప్పుడు ఇది వాళ్ళపై ప్రభావాన్ని చూపుతుంది. ఇంతకీ మ్యాజిక్ డస్ట్ అంటే ఏంటంటే మన చేతిలో ఒక అద్భుతమైన పౌడర్ ఉన్నట్టు మనం ఫీల్ అవ్వాలి. అదేంటి? కృతజ్ఞత పౌడర్. ఈ మ్యాజిక్ డస్ట్ ఏంటంటే మనం ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పినప్పుడు వాళ్ళపైన ఇలా వేళ్ళతో చల్లినట్టు ఫీల్ అవ్వాలి. ఆ పౌడర్ అనేది గోల్డ్ కలర్లో ఉండి మెరుస్తూ ఉన్నట్టు మనం ఫీల్ అవ్వాలి. అప్పుడు ఎవరిపైన అయినా మనం ఈ మ్యాజిక్ డస్ట్ని చల్లినట్టయితే అది వారిపైన ప్రభావాన్ని చూపిస్తుందట. మనలో చాలామంది రోజుకు ఎంతోమందిని కలుస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. డైరెక్ట్గా కానీ, ఫోన్లో కానీ, ఇంటర్నెట్లో కానీ, లేదంటే ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు, రైల్వే స్టేషన్లో, ట్రైన్లో, అలాగే మన దగ్గర పనిచేసే వాళ్ళతో, ఇలా చాలామందితో మనం ఎన్నో సేవలు పొందుతూ ఉంటాం. వీళ్ళంతా కూడా మన కృతజ్ఞతకి అర్హులే. ఒక సామాన్యమైన రోజు మీరు సేవలు పొందేవారిని తలుచుకోండి ఒకసారి. షాపుల్లో పనిచేసే వాళ్ళు, రెస్టారెంట్లో పనిచేసే వాళ్ళు, బస్సులు, ట్యాక్సీల డ్రైవర్లు, క్లీనర్లు, అలాగే ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళామనుకోండి, ఆ ఆఫీసుని శుభ్రం చేసేవాళ్ళు, రైల్వే స్టేషన్ని, ఎయిర్పోర్ట్ని నీట్గా ఉంచేవాళ్ళు, వీళ్ళందరూ కూడా మన కృతజ్ఞతకి అర్హులే. అలాగే మన సహోద్యోగులు, మన ఇంటి దగ్గర పనిచేసే వాళ్ళు, వీళ్ళంతా కూడా అర్హులే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫీస్కి వెళ్ళారనుకోండి, ఆ శుభ్రమైన టేబుల్ని చూసి అనుకోండి, దాని వెనకాల ఉన్న అదృశ్య హస్తాలకు మీరు థ్యాంక్ యూ చెప్పుకోండి. మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారనుకోండి, అక్కడున్న ప్రతి ఒక్కరిపైన, మీకు సేవలు అందించిన ప్రతి ఒక్కరిపైన ఈ మ్యాజిక్ డస్ట్ని చల్లండి. మన టేబుల్ క్లీన్ చేసేవాళ్ళు, మెనూ అందించేవాళ్ళు, ఆహారం సర్వ్ చేసేవాళ్ళు, అలాగే బిల్ అందించేవారు, ఇలా ప్రతి ఒక్కరిపైన మన మ్యాజిక్ డస్ట్ని చల్లండి. అలాగే ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళారనుకోండి, అక్కడ మనకి సామాన్లు అందించే వాళ్ళకి, బిల్ చేసే వాళ్ళకి, అక్కడ ఉన్న ఉద్యోగులందరిపైన ఈ మ్యాజిక్ డస్ట్ని చల్లండి. మనలో చాలామంది బొత్తిగా కృతజ్ఞత లేకుండా ఉంటారు. ఇలాంటి వాళ్ళ సేవలు అందుకున్నప్పుడు ఒకసారి గుర్తుంచుకోండి, వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత ప్రియమైన బిడ్డలు, అలాగే వాళ్ళ తోబుట్టువులకి ఎంత ఇష్టమైన వాళ్ళు, అలాగే వాళ్ళ పిల్లలకి ఎంత ప్రేమ గల తల్లిదండ్రులు, వాళ్ళ స్నేహితులకి ఎంతో ప్రేమపూర్వకమైన వాళ్ళే కదా. కాబట్టి మన కృతజ్ఞతకి వాళ్ళు తప్పకుండా అర్హులే. ఒక్కోసారి దీనికి రివర్స్గా కూడా జరగవచ్చు. మనం ఏదైనా ఆఫీస్కి వెళ్ళినా, రెస్టారెంట్కి వెళ్ళినా, అక్కడ పనిచేసే వాళ్ళు మనతో అమర్యాదగా మాట్లాడవచ్చు. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు వాళ్ళు మనల్ని రిసీవ్ చేసుకోలేకపోవచ్చు. కానీ అలాంటి వారిపైన కూడా మన మ్యాజిక్ డస్ట్ని చల్లాలి. అది కష్టమే, కానీ మన కృతజ్ఞత భావం అనేది ఎదుటివారి ప్రవర్తనను బట్టి ఉండకూడదు. అవతలి వ్యక్తి ప్రవర్తనతో సంబంధం లేకుండా మన కృతజ్ఞతను చూపించాలి. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, వాళ్ళకేం ఇబ్బందులు ఉన్నాయో, మనకంటే ముందు వచ్చిన వాళ్ళని వాళ్ళు ఏ విధంగా విసిగించారో, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి కదా. మనం అలాంటి వారిపైన కూడా కృతజ్ఞత చూపించినప్పుడు ఆ ఫీలింగ్ అనేది వాళ్ళ లైఫ్లో ఏమైనా మ్యాజిక్ చేయొచ్చేమో. మీరు ఎవరికైనా కృతజ్ఞత చెప్పినప్పుడు కేవలం థ్యాంక్ యూ అని చెప్పి ఊరుకోకండి. ఏ విషయానికైతే మీరు థ్యాంక్ యూ చెప్తున్నారో వివరంగా చెప్పండి. నీవు చేసిన సహాయానికి థ్యాంక్ యూ, నీ శక్తికి మించి నాకు సహాయపడినందుకు థ్యాంక్ యూ, నీ విలువైన సమయాన్ని నా కోసం వెచ్చించినందుకు థ్యాంక్ యూ, లేదంటే నా సమస్యకి ఒక మంచి పరిష్కారాన్ని చూపించినందుకు థ్యాంక్ యూ అని చెప్పండి. చెప్పినప్పుడు మీ కృతజ్ఞత భావం అనేది, మీలో ఉన్న నిజాయితీ అనేది వాళ్ళకు అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళలో కలిగే భావాలు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మీరు ఎవరినైనా కలిసి కృతజ్ఞత చెప్తున్నప్పుడు వారి మొహంలోకి, కళ్ళల్లోకి సూటిగా చూస్తూ కృతజ్ఞత చెప్పండి. అప్పుడే వాళ్ళు దాన్ని స్వీకరిస్తారు. లేదా మీరు కిందికి చూస్తూ, సెల్ ఫోన్లో చూస్తూ, పక్కలకు చూస్తూ థ్యాంక్ యూ చెప్పినట్లయితే మీలో ఉన్న నిజాయితీ, మీ కృతజ్ఞత వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. ఇక్కడ ఆథర్ మనకి ఆవిడకు జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. ఆవిడ ఒక షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళ సిస్టర్ కోసం గిఫ్ట్ కొనాలని వెళ్ళారట. అప్పుడు షాప్లో పనిచేసే ఒక అమ్మాయిని వాళ్ళ సిస్టర్ కోసం ఒక గిఫ్ట్ సెలెక్ట్ చేయమని అడిగారట. అప్పుడు ఆ అమ్మాయి చాలాసేపు వెతికి ఒక మంచి గిఫ్ట్ని సెలెక్ట్ చేసి ఇచ్చిందట. అది ఎలాంటిదంటే తన సిస్టర్ కోసం సెలెక్ట్ చేసుకున్నట్లుగా భావించి ఒక మంచి గిఫ్ట్ సెలెక్ట్ చేసి ఇచ్చారట. కానీ అమ్మాయికి
థ్యాంక్ యూ చెప్పకుండానే ఆథర్ బయటకు వచ్చేసారట. ఎందుకంటే తను చేతికి అందించిన టైంకే ఈవిడే ఫోన్ రింగ్ అయింది, ఫోన్లో మాట్లాడుతూ అలాగే బయటకు వచ్చేసారట. కానీ బయటకు వచ్చాక అమ్మాయికి థ్యాంక్ యూ చెప్పలేదనే విషయానికి చాలా బాధపడిపోయారట. మళ్ళీ తిరిగి వెళ్ళి ఆ అమ్మాయికి నువ్వు నా కోసం చాలా కష్టపడ్డావు, థ్యాంక్ యూ అని చెప్పారట. ఆ అమ్మాయి కళ్ళు చిన్నగా చెమర్చాయట. అలాగే మొహంలో చాలా సంతోషంగా ప్రకాశవంతంగా అమ్మాయి మొహం వెలిగిపోయిందట. ప్రతి చర్యకి దానికి సమానమైన ప్రతిచర్య ఉంటుంది కదా. మనం ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పినప్పుడు మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞత ఫీల్ అయితే అది అవతలి వ్యక్తికి తప్పకుండా తెలుస్తుంది. అలాగే వాళ్ళకు ఒక కులాసా భావన కలుగుతుంది. అలాంటప్పుడు వాళ్ళని చూసినప్పుడు మనకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అలా ఆ రోజు మాటలకు అందని ఆనందంతో నేను ఆ షాప్ నుండి బయటకు వచ్చాను అని చెప్తున్నారు. ఇంకా అలాగే ఆవిడ అంటున్నారు, నాకు ఏదైనా సేవ అందించిన వారిపై మాత్రమే నేను మ్యాజిక్ ధూళి చల్లను. నేను ఇది చాలా చోట్ల వాడుతూ ఉంటాను. నేను ఏదైనా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు నా కంప్యూటర్ మీద, టేబుల్ మీద కూడా ఈ మ్యాజిక్ ధూళిని చల్లుతాను. అలాగే నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఆ కార్ డ్రైవ్ చేసే డ్రైవర్ పైన కూడా మ్యాజిక్ ధూళిని చల్లుతాను, సురక్షితంగా గమ్యం చేర్చాలని. అలాగే ఏదైనా ప్రత్యేక వస్తువు కొనడానికి షాప్కి వెళ్ళినా కూడా అక్కడ కూడా నేను ఈ మ్యాజిక్ ధూళిని చల్లినట్లు నా వేళ్ళు ఆడిస్తూ ఉంటాను అని చెప్తున్నారు. అలాగే ఈరోజు ప్రాక్టీస్ ఏంటంటే, ఈరోజు మ్యాజిక్ ధూళిని మీతో ఉంచుకోండి. మీకు సేవలు అందించిన ప్రతి వారిపై మ్యాజిక్ ధూళి చల్లే అవకాశం కోసం ఎదురు చూడండి. అలా మీకు సేవలు అందించిన వారిని ఒక 10 మందిని సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళకు డైరెక్ట్గా కానీ లేదంటే మీ మనసులో కానీ థ్యాంక్ యూ చెప్పి వాళ్ళపైన మ్యాజిక్ ధూళి చల్లినట్టు ఫీల్ అవ్వండి. సేవలు అందించే చాలామందికి మీరు కృతజ్ఞులై ఉండాలి. వారిని గుర్తుపెట్టుకోండి. విభిన్న రంగాల్లో మీకు సేవలు అందిస్తున్న ఒక 10 మందిని సెలెక్ట్ చేసుకోండి. వారిపై మ్యాజిక్ ధూళి చల్లినట్టు ఫీల్ అవ్వండి. అలాగే ఆ మ్యాజిక్ ధూళి వాళ్ళపై రాలడాన్ని కూడా మీరు ఊహించండి. ఆ తర్వాత ఏం జరుగుతుందో కూడా మీరు ఊహించండి. ఈ దృశ్యాన్ని మీరు మనసులో ఊహించినప్పుడు ఈ మ్యాజిక్ ధూళి నిజంగా వాళ్ళపై రాలడాన్ని మీరు ఫీల్ అవుతారు. ఇలా మీరు మ్యాజిక్ ధూళి రాల్చడం వల్ల వాళ్ళ జీవితం మెరుగవుతుందన్న నమ్మకం కూడా మీకు కలుగుతుంది. అలాగే మీరు ఎవరిపైనైనా మ్యాజిక్ ధూళి రాల్చినప్పుడు అది మళ్ళీ తిరిగి వచ్చి మీ జీవితాన్ని కూడా వెలిగిస్తుంది. ఈరోజు ప్రాక్టీస్ ఏంటి, ఒక నోట్బుక్, పెన్ను తీసుకొని ఒక 10 మంది మీకు సహాయపడ్డ వాళ్ళ పేర్లు రాసుకోండి. అలాగే వారికి థ్యాంక్ యూ చెప్తూ వాళ్ళపై మ్యాజిక్ ధూళి చల్లినట్టుగా మీరు ఫీల్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరంటే మీ ఇంటి నుండి చెత్త సేకరించే వాళ్ళు, వాటిని రీసైకిల్ చేసేవాళ్ళు, మీ ఇంట్లో పని చేసేవాళ్ళు, అలాగే మీరు షాప్కి వెళ్ళినప్పుడు మీకు హెల్ప్ చేసేవాళ్ళు, రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మీకు ఫుడ్ సర్వ్ చేసేవాళ్ళు, పోస్ట్ మ్యాన్, ఇలా ఒక 10 మంది వ్యక్తుల పేర్లు రాసుకొని వారిపై మ్యాజిక్ ధూళి చల్లండి. ఇంకా ఫైనల్గా మన ప్రాక్టీస్ ఏంటి, ఈరోజు 10 బ్లెస్సింగ్స్ని గుర్తు చేసుకొని వాటిని లిస్ట్ రాసుకొని పైకి చదువుకొని ప్రతి వాక్యం చివర థ్యాంక్ యూ అని 3 సార్లు చెప్పుకోవాలి. అలాగే ఈరోజు మనకు సేవలు అందించిన ఒక 10 మంది వ్యక్తులకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ థ్యాంక్ యూ చెప్పి వారిపై మ్యాజిక్ ధూళి చల్లినట్టు మనం ఫీల్ అవ్వాలి. అలాగే పడుకునే ముందు మ్యాజిక్ స్టోన్ తీసుకొని ఈరోజు బెస్ట్ మూమెంట్ ఏంటో గుర్తు చేసుకొని దానికి కూడా మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. ముందుగా మీరు ఈ వీడియోను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈరోజు మీ మ్యాజిక్ రాక్ మూమెంట్ ఏంటో కామెంట్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.